రెటిక డీటెయిల్స్ వస్తే మంగళవారం ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణించారు. పార్టీకి అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందన్నారు. కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఒక ప్రచారం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మీరెడ్డి మండిపడ్డారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తాము అంటూ హెచ్చరించారు. మరోవైపు అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరడానికేనని సీఎంను కలిశానంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంగళవారం ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణించారు. పార్టీకి అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందన్నారు. కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రచారం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మీరెడ్డి మండిపడ్డారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మరొకవైపు అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరడానికే సీఎంను కలిశామని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు, మమ్మల్ని పక్కకు కూర్చోటేటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అభివృద్ధికి సహకరించాలని అడిగినాం. ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది. అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేము అడుగుతున్నాం, ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ, మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలకు వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లులు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ విధంగా మేము అడుగుతున్నాను. మీరు జనవరి నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడిగితే మాత్రం మరి దాన్ని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా? ఆపోజిషన్లో ఉన్నాం, రైట్, కరెక్ట్గా మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాం. ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదన వినిపిస్తాం ప్రజల పక్షాన. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఖచ్చితంగా వెళ్తాం. దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి వస్తున్న దాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఇటువంటి అపనిందను మరి నా మీద వేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఇటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలు ఏమున్నా కూడా స్పష్టంగా మమ్మల్ని అడగండి. మా ఒక ఉద్దేశం తీసుకొని వేయాలే తప్ప మా పైన మరి దుష్ప్రచారం చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండుకేల పార్టీ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించిర్రు, మన 54,000 మేడతో గెలిపించిర్రు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కోమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి. ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు వేయలేకపోతుండే. మంగళవారం ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు. పార్టీకి అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉంది అన్నారు.
కార్యకర్తలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రచారం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీతా లక్ష్మీరెడ్డి మండిపడ్డారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మరొకవైపు అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరడానికే సీఎంను కలిశామని ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్. ఎస్ స్వప్న, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారు కలవడానికి గల కారణాలపైన అయితే మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ అయితే ఇచ్చారు. తాము కేవలం ప్రోటోకాల్ అంశంలో ఇబ్బందులు జరుగుతున్న దాని గురించి కావచ్చు, అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల గురించి ఇంకా కొన్ని విషయాలపైన మాత్రమే ఇటు ముఖ్యమంత్రి కలవడం జరిగింది. పక్క ఇటు పడాంచర్ ఎమ్మెల్యే మేపారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిని కలవగలేదు, మేము ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రం పార్టీ మారుతామని ఆయన వివరించుకోవడం. మరోపక్క ఇటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ మారడం అనేది మొత్తం కూడా కార్యకర్తల్లో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు, మేము పార్టీ మారతాం అనేది అనేటువంటి విషయాలు అదే దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల దీనికి ఎవరైతే కారకులు అవుతారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇటు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీ మారతామన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు, ఇదంతా కూడా కేవలం కల్పితమే, మేము పూర్తిగా బీఆర్ఎస్లోనే ఉంటాం, కేసీఆర్ నియోజకవర్గంలో పనిచేస్తుంటాం, మొత్తం కూడా ఎంపీ మెదక్ పార్లమెంటరీ గెలుపైనే మా ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్యం కాబట్టి పార్టీ మారడం అనేది ఎక్కడ కూడా లేదు అన్నట్టుగా వారంతా కూడా సమర్థించుకున్న కలిసిన దానికి పూర్తిగా సమర్థించుకుంటూ మొత్తంగా కూడా ఆ వివరాలు అయితే చెప్పడం జరిగింది, కలవడానికి గల కారణాలు. అయితే దీనికన్నా ముందు మొత్తంగా కూడా ఈ పార్టీలు మారుతారా అనేటువంటి చర్చ జరగడానికి గల కారణాలు కూడా ఊహించుకోవచ్చు. గతకన్నా ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు, పార్టీ మారడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పిన నేపథ్యం తర్వాత కొద్ది రోజులకే మొత్తం కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఇటు ముఖ్యమంత్రి కలవడం, ఇవన్నీ కూడా పార్టీ మారుతారా అనేటువంటి ఊహాగానాలు అందాయి. ఆ రకంగా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు టీవీ ఛానల్ మొత్తం కూడా మీడియా మొత్తం కూడా పార్టీ మారుతారని చెప్పడం జరిగింది. సో ఇదేమై సరే లోక్సభ ఎన్నికల తర్వాత మరి ఇంతమంది ఇప్పటికైతే పార్టీ మారడానికి లేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి కలవడం అని ఈ నలుగురు ఎమ్మెల్యేలు అయితే విడుదలైతే ఇచ్చారు. అయితే మీరు కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నట్టు ఎవరెవరు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, ఎంతమందిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడానికి వారు సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తే మరి ఒట్టే పరిణామాలు ఏంటి, రాకపోతే ఒక ఎంపీ ఎలక్షన్ కన్నా ముందే ఉంటుందా, ఈ జాయినింగ్స్ లేక తర్వాత ఉంటుందా, ఇవన్నీ కూడా పెద్ద చర్చగా మారిన నేపథ్యం. సో మొత్తానికైతే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్పిన దాదాపు ఆ ఊహ వార్తలు అయితే వచ్చిన నేపథ్యం. సో వాళ్ళైతే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి వచ్చింది. స్వప్న, అదే మహేందర్, ఇది కేవలం ఊహాగానాలు మాత్రమేనా, ఖచ్చితంగా మీరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏమంటుంది? అయితే ఏదైనా సరే ఇప్పుడు నిప్పులేందే పొగరాదు అనేటటువంటి సామెత ఉన్నట్టు దాదాపు ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి చెప్పిన నేపథ్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా టచ్లో ఉన్నారని, మరి ఆ నేపథ్యంలో ఆయన చెప్పడం అనక మరి ఆంతర్యం ఏంటి, ఎంతమంది ఆయనతో కాంటాక్ట్లు ఉన్నారు అనేది ఒకవైపు చర్చ సాగుతుంది. మరోవైపు మేము కేవలం అభివృద్ధి కోసమే కలిసామని ఇటు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చుకున్న నేపథ్యం. సో మొత్తానికి అయితే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయితే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, పార్టీలు మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి ట్యాగ్ లైన్తో ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా దాదాపు అయితే అధికార పార్టీ వైపు వెళ్ళేలాగి మొగ్గు చూపుతారన్నట్టుగా దాదాపు తెలుస్తుంది. ఆ రకంగా కొంతమంది ఇప్పటికే నేతలు సీనియర్ నేతలు కావచ్చు, మంత్రులతో కావచ్చు, పక్కన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అధిష్టానానికి రికమెండ్ చేయాలన్నట్టు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల గురించి కానీ పార్టీలోకి ఆహ్వానాలు కానీ ఏది కూడా మాట్లాడి కేవలం పని మీదే దృష్టి పెట్టిన నేపథ్యం కనిపించింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు కలవడం, మరోపక్క మంత్రులు ఇలాంటి విషయాలు చెప్పడం, మరి ఈ లీక్లన్నిటి కూడా కారణాలు. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ తర్వాత మాత్రం పార్టీలు మారడాల పరంపర కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.